నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవిరళ కృషి చేస్తున్నాయని కేంద్ర మత్స్య పశుసంవర్ధక డైరీ శాఖల మంత్రి పురుషోత్తం రూపాల చెప్పారు. ఏజీఐపీ పథకం కింద విశాఖ జీఎల్బీ గ్రౌండ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఎండి కుమార్ రాజా, జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్లతో కలిసి 1589 మంది దివ్యాంగులకు 2.25 కోట్ల రూపాయల విలువైన 2925 పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ ఇంతమంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయటం శుభపరిణామమని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ విజన్, సున్నిత మనస్తత్వం కారణంగానే దివ్యాంగులకు ఈ స్థాయిలో మంచి జరుగుతోందని వివరించారు. నరేంద్ర మోడీ అడగకుండానే పేదలకు అన్ని ఇస్తున్నారని చెప్పారు. साधन देकर उनके जीवन को थोड़ा सरल बनाने का प्रयास करने के लिए साधुवाद देता हूं। ऐसी सुंदर योजना जो प्रधानमंत्री जी ने देश भर के दिव्यांगों के लिए बनाई है, उनको जमीन तक पहुंचाने का काम करने के लिए मैं इस विभाग के मंत्री डॉक्टर वीरेंद्र कुमार जी को भी मैं याद करके बधाई देना चाहता हूं। राजा ऐसा होना चाहिए जो जनता के सुख से सुखी हो, जनता के दुख से दुखी हो। मुझे ये बताते हुए बड़ा गर्व हो रहा है कि आज हमारे देश को एक ऐसे प्रधानमंत्री मिले जो गरीबों के दुख को देखकर द्रवभूत हो जाते हैं और उनके दुख को काटने के काम में लग जाते हैं. దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయటం చాలా మంచి కార్యక్రమమని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో 30 లక్షల మందికి ఉపకరణాలను పంపిణీ చేసిందని వివరించారు. అలాగే వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాన్ని విశాఖ పట్టణానికి వర్తింపచేశారని వెల్లడించారు. 24 వరకు ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉపకరణాలు దివ్యాంగులకు ఇవ్వటం జరుగుతోంది. 30 లక్షల మందికి. అండ్ వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ మోదీ గారే ప్రధాని అవుతారు తథ్యం. మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో కనీసం 50 లక్షల మంది దివ్యాంగులకి ఉపకరణాలు ఇస్తారు మోదీ గారు. సో ఇటువంటి మంచి పథకాన్ని నా చొరవ ద్వారా విశాఖపట్నంలో అమలు చేస్తున్నందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది. మిగతా ఏ కార్యక్రమాల కంటే కూడా ఇది అత్యంత ప్రధానమైనదిగా నేను భావిస్తాను. 13 క్యాంపులు నిర్వహిస్తే వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అందరూ వచ్చారు. వారందరి లోపాలని, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని అంచనా వేసి ఈరోజు సుమారు 3000 ఉపకరణాలని 2,25,00,000 సుమారు 2.5 కోట్ల విలువ గల ఉపకరణాలని కేవలం 2 నెలల్లోనే తయారు చేసి మనందరికీ దివ్యాంగులకి, వారి కుటుంబాలకి ద్వారా అందజేయడానికి ఈ రోజు కార్యక్రమం శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రకంగా అనేక ఉపకరణాలు 60 ఏళ్ల పైబడిన వారికి కావాల్సి వస్తుంది. పాపం కొనుక్కునే స్తోమత ఉండదు. కానీ వారి కోసం కూడా నరేంద్ర మోదీ గారు ఒక పథకం పెట్టారు. దాని పేరే రాష్ట్రీయ వయోశ్రీ యోజన. వయస్సులో పెద్దవారి కోసం పెట్టినటువంటి పథకం. ఆ పథకాన్ని కూడా నేను కోరిన మీదట నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దాన్ని కూడా విశాఖపట్నానికి మంజూరు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ రోజే ప్రారంభించడం జరుగుతోంది. వచ్చే కొద్ది రోజుల్లో దానికి సంబంధించిన క్యాంపులు విశాఖపట్నంలో అన్ని ప్రాంతాల్లో నిర్వహించబడతాయి. సో కాబట్టి ఆ తేదీల వివరాలు కూడా జిల్లా యంత్రాంగం ద్వారా, అధికారుల ద్వారా తెలియచేయడం జరుగుతుంది. సో కాబట్టి 60 ఏళ్ల పైబడిన వారు మీరు కానీ, మీ కుటుంబంలో పెద్దలు కానీ ఎవరికి ఇటువంటి ఉపకరణాలకు అవసరం ఉన్నా, నాకు తెలిసి 60 ఏళ్ల పైబడిన వారికి ఏదో ఒక అవసరం ఉంటుంది. ఇది కాబట్టి కనీసం కళ్ళజోడు అవసరం ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ శిబిరాల్లో వచ్చి తమ పేరు నమోదు చేయించుకొని పెన్షన్ పొందే ప్రతి వారు కూడా దీనికి అర్హులే. ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు.